ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రాపర్ డేటాతో మాట్లాడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు అలా ఎప్పుడు మాట్లాడగలుగుతారు? వాస్తవాలు ఉంటే మాట్లాడగలుగుతారు. కానీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు వచ్చేది అతగాడు ఇతగాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే వాళ్ళకి టైం సరిపోదు. ఈ మధ్య కొంచెం స్ట్రాటజీ మారినట్టుగా కనిపిస్తూ ఉంది, కొంచెం జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో అక్కడ బుక్ చేశారు మేడంని. ఏ రకంగా అంటే చివరికి మేడం ఏమన్నది, నన్ను కూర్చోబెడతారు, మాట్లాడిస్తారు, నేను ఏదో అంటాను, అది కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పి. అంటే ఈ మధ్య మొత్తం అవుతున్నదంతా అదే కదా. మేడం గారు ఎప్పుడైతే హోమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ప్రతిదీ కూడా కాంట్రవర్సీ కదా. సో ఇప్పుడు కూడా అదే రకంగా కాంట్రవర్సీ కాంట్రవర్సీ మాట్లాడకపోయినా కూడా అది కాంట్రవర్సీ అవుతూ ఉంది, బుక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే విశాఖ బీచ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు, అనేక ప్రశ్నలు అడిగారు. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడ మనమేమో గతంలో రిషికొండ లాంటి అద్భుతమైనటువంటి శాశ్వత బిల్డింగ్ తక్కువలో నిర్మిస్తే దాన్ని మనం ఏం చేసాం, రకరకాలుగా దాన్ని అంటే ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి భారతి గారుల కోసమే నిర్మించుకున్నటువంటి భవనం అని చెప్పి తప్పుడు ప్రచారం చేశాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? ఆ బిల్డింగ్ జగన్ గారు భారతి గారు ఉన్నారా? లేరు కదా, గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది కదా. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఎక్కడ బుక్ అయ్యారంటే ఎంపీ భరత్ గారంట తన ఇన్స్టాలో బీచ్ షాక్స్కి సంబంధించి ఒక పోస్ట్ చేస్తే 10 లక్షల లైక్స్ వచ్చినాయంట. ఈ 10 లక్షల లైక్స్ వచ్చాయని చెప్పి దాన్ని బేస్ చేసుకొని క్యాబినెట్లో బీచ్ షాక్స్ పైన ఒక చర్చ జరిగిందంట. అంటే విశాఖను అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇక్కడ లేనటువంటి సాంప్రదాయాలను తీసుకొచ్చి ఇప్పుడు చూడండి అంటే బీచ్లలో బీర్లు మందు ఇవన్నీ పెడితే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందంట. ఈ రకంగా అభివృద్ధి చెందుతుందంటే నాకు అర్థం కాదు. విశాఖ అభివృద్ధి చెందాలంటే వేరే రకంగా, పర్యాటక రకంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. మహిళలకు ఏదైనా మంచి చేయండి, విశాఖలో ఉన్నటువంటి యువత ఉంటే వాళ్ళకి ఏదైనా మంచి చేయండి. మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ విశాఖలో బీర్లు పెడతాం. ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఎవరో బీర్లు నీళ్ళ కన్నా బీర్లే మంచిదని చెప్పి ఒకరు అంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయొద్దని చెప్పి మరొకరు అంటారు, కేసులు పెట్టొద్దని చెప్పి ఇంకొకరు అంటారు. ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి వాళ్ళు, ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే సరే మరి వీళ్ళు మాట్లాడారని చెప్పి క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చ పెట్టేసి బీచ్ సాక్షన్ పెట్టేస్తూ ఉన్నారు. సో దీనిపైన ఇప్పుడు చర్చ విశాఖలో ఈ రకంగా పెడతామని చెప్పి. సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఇంకా వేరే అమరావతికి సంబంధించి ఇట్లా రకరకాలుగా అడిగినప్పుడు ఒకసారి మేడం గారి మాటలోనే వినండి. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. గవర్నమెంట్ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోనే, మేము పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లే. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహవ్ ఒక టూరిజం డెవలప్ చేయడానికో లేకపోతే సంహవ్ వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో లేకపోతే ఒక రిక్రియేషన్కో లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్కో గోవా చేద్దాం అనుకుంటే మీరే ఎక్కడ పెట్టదు అంటే గోవా చేస్తారు, రేపు పొద్దున్న బెల్జియం చేస్తాను, నేను ఎయిర్పోర్ట్ లోనే వ్యభిచారం పెడతాను అంటాడు. ఇదివరకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వ్యభిచారం అలాగే జరుగుతుంది కదా, మనం లైసెన్స్ ఇచ్చేస్తే మనకి డబ్బులు వస్తే వాళ్ళకి డబ్బులు రావాలి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా? ఎవరైనా ఇట్లాంటి పైలట్ ప్రాజెక్టు కింద క్యాబినెట్లో చర్చించి చాలా క్లియర్గా ఉన్నారంట. పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే బ్యాడ్గా రిసీవ్ చేసుకుంటారు, తిడతారు. ఎవరండి ఇప్పుడు బీచ్కి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్తారండి. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంటే ఆడవాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. ఆ వెళ్ళినప్పుడు అక్కడ పక్కన మందు తాగుతుంటే వీళ్ళ పక్కన నిలబడగలరా? వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వీళ్ళ బంధువులు కానీ ఎవరైనా పోగలరా? అట్లా మద్యం తాగుతున్నప్పుడు వాళ్ళంట మద్యం తాగుతుంటారంట, బీచ్లో ఎంజాయ్ చేస్తారంటే ఏ రకంగా సాధ్యమవుతుంది? ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు దీన్ని? ఇదేం ఆశ్చర్యం మరి. అందుకే అక్కడ అడుగుతున్నారు, ఇదెట్లా పైలట్ ప్రాజెక్ట్ మేడం, ఇదెట్లా క్యాబినెట్లో చర్చించారు, దీన్ని వ్యతిరేకించాలి కదా అనేటువంటి ప్రశ్నలు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఏమండి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తారు కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏదో ఒకటి కాంట్రవర్సీ అంటారు. పాప
ఫీల్ అయినట్టున్నారు. పబ్లిక్ కి ఇబ్బంది రాదు. ఇది సింపుల్ లెక్క అడుగుతాను. మీరు కుటుంబ ఫ్యామిలీతో ఇస్తారు, పక్కనే వాడు ఫుల్ గా మందు కొడుతుంటారు, ఒక 10 మంది కలిసి. మీరు ఉండగలుగుతారా? ఉంటారని చెప్పండి, నాకు అర్థం లేదు. ముందు సహకరించండి. ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందో చూడొచ్చు. పిల్లలు వెళ్తారు, కాలేజ్ స్టూడెంట్ గర్ల్స్, వాళ్ళ పక్కనే ఒక 2-3 ప్లేస్లలో 5-10 మంది కలిసి మందు తాగుతుంటారు బీచ్ లో. ఈ 3 గర్ల్స్ బీచ్ లో ఉండగలుగుతారా? సేఫ్ గా ఉంటారని చెప్పి గ్యారెంటీ ఇవ్వండి నాకు, అప్పుడు నేను మాట్లాడతాను. ఈ రోజు ప్రతి ఒక్కరు విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి. నాకు అర్థం కాలేదు. విశాఖపట్నం అభివృద్ధి కావాలంటే ఒక టెక్నాలజీ డెవలప్ కావాలి. ప్రతి ఒక్క బిడ్డకు ల్యాప్టాప్ ఉండాలి. ఇంటర్నెట్, నేను బీచ్ లో కూడా నేను 24 hours హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాను. కనీసం బీచ్ లో కూర్చొని వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది నేను అభివృద్ధి అనుకున్నాను. అభివృద్ధి అంటే మందు తాగడం అనేది నాకైతే తెలియదు. ఖతం, బై బై, టాటా. ఇవి మేడం ప్రెస్ మీట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదే రకంగా మేడం అడిగితే అక్కడ ఆన్సర్ ఇవ్వలేక ఇదైపోయారు. ఆమె మాట్లాడిన తర్వాత పొలిటికల్ సర్కిల్లో కానీ సోషల్ మీడియా వేదికగా కానీ ఇదే విచిత్రం మేడం అని అడుగుతూ ఉన్నారు. పబ్లిక్ ఇష్టం లేదు, పబ్లిక్ ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నారు. ఏంటి బీచ్ షాక్స్, లేని సాంప్రదాయాలు తీసుకొచ్చి విశాఖ నగరాన్ని ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడే శాంతి భద్రతలు కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి తీసుకొచ్చి ఇంకా ఏం చేద్దామని మీరు సంపాదన, ఇప్పుడు ఏమంటారు, సంపద సృష్టి అంటే అన్ని రకాల వేరే రకాలుగా సంపాదిస్తారు. ఈ మార్గాల్లో సంపాదిస్తారా? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి. ఫ్యామిలీతో వెళ్తే సెక్యూరిటీ ఉంటుందా? మీరు ఆ భరోసా ఇవ్వగలరా? ఇప్పుడు గతంలో బికినీ ఏదో తీసుకున్నారు కదా, అప్పుడు బీచ్లో బికినీలు అని చెప్పి ఏదో అప్పుడు వ్యతిరేకత వచ్చింది, ఇలాంటివి వద్దు అని చెప్పి అది వెనక్కి వెళ్ళిపోయింది. మన ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ టూరిజాన్ని డెవలప్ చేస్తున్నారంటే వేరే దేశాల సాంప్రదాయం వేరు, మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం వేరు. అతి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇంకా ప్రత్యేకమైనటువంటిది. మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సాంప్రదాయం వేరే దేశాలలో కూడా గొప్పగా చెప్పుకుంటారు. మన కట్టుబాట్లు, మన ఇవన్నీ కూడా ఇలాంటి కట్టుబాట్లు కాదని వేరే దేశం యొక్క సాంప్రదాయాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ టూరిజం మన వాళ్ళు డెవలప్ చేస్తున్నారని చెప్పి అక్కడ కాకూడదు ఇక్కడ చేయాలని చెప్పి ఈ దేశాన్ని పాడు చేస్తారా? ఆ దేవుడు తరం కూడా కాదు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం మనది. ఎంతమంది ఒక ప్రయోగం చేసేటప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళేమో వద్దు అంటారు, అన్ని మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటి, అన్ని రకాల ఆలోచన చేసుకుని ఒక ప్రయోగం చేస్తున్నా దాన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయని పెట్టుకుంటుంది. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా వెయిట్ చేయొచ్చు కదా. వెయిట్ చేయాలంట. మిక్స్డ్ ఒపీనియన్ ఎక్కడుంది మేడం? మెజారిటీ పీపుల్ వ్యతిరేకిస్తుంటే అక్కడ మన సాంప్రదాయం కాదని చెప్తున్నప్పుడు అది మిక్స్డ్ ఒపీనియన్ ఎట్లా అవుతుంది? పోనీ మీరు ఏమైనా సర్వే చేస్తారు అక్కడ? ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తారు కదా, సాటర్డే సండేలు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఒక మైక్ పెట్టి ఒక సర్వే చేయండి. వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏమనుకుంటున్నారు, అలా చేస్తే మీరు బీచ్కి వస్తారని అడగండి. ఒకవేళ అప్పుడు కనుక వాళ్ళు మెజారిటీ పీపుల్ కనుక ఓకే అంటే మీరు ప్రొసీడ్ కండి. అంతేగాని ఇదేంది, దీని గురించి మాట్లాడొద్దు, రాయొద్దు, చెప్పొద్దు, ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ఇట్లాంటివి ప్రయోగాలు చేస్తారు ఎవరైనా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేడం దగ్గర ఆన్సర్ లేదు. ఇంకొకటి చూడండి, మీరు వీడియో చూసారా, నేను చూపించాలా మళ్ళనా? వీడియో చూసారు అనుకుంటే నేను మళ్ళీ చూపించను. వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక డెఫినెట్ గా చూపిస్తాను. అదిగో రాయేస్తున్నాడు చూడండి, ఎలా వేసాడు చూసారా? ఆ రాయేసిన వ్యక్తి ఎవరు? పోలీస్ మీద రాయేసాడు. వెళ్ళి ఏం తెలియనట్టు నాయకుల పక్కన నుంచి ఉంటాడు. అదిగో చూడండి ఎంత చక్కగా వచ్చి ఏం తెలియనట్టు యువతల సమూహం వైపు నుంచి ఉన్నాడు. అంటే ఎవరు రౌడీలతో వెళ్ళారు, ఎవరు రౌడీలు వేసుకొని వెళ్ళారు, ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టారు, ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు? కానిస్టేబుల్ ని ఎవరైతే రాయి పెట్టుకుంటారు క్లియర్ కనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు చూసారో మీరు టీవీలో చూడండి. అతను నారా లోకేష్ పక్కన ఫోటో దిగాడు. ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు? గుర్తులు మేము చెప్పమంటారా? మీకు వాళ్ళు గుర్తు తెలియదు అంటున్నారు కదా, నేను చెబుతా వాళ్ళ గుర్తులు. ఈ రాయపూడి కిరణ్ మంగళగిరి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, ఇట్టా పెంచలయ్య టీడీపీ ఎస్టీసీఎల్ నాయకుడు, మణిమాల నాగరాజు టీడీపీ మట్టి మాఫియా గోండా దాస. ఇది అక్కడ ప్రెస్ మీట్లో వాళ్ళు కూడా చెప్పారు. మీ వాళ్ళే వాటికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్, వాటి పేర్లు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా అంటే మేడం వాటికి ఆన్సర్ చెప్పండి. నేను మళ్ళీ కావాలంటే వీడియో చూపిస్తా అంటే ఆల్రెడీ వీడియో చూపించారు, ఆల్రెడీ వీడియో చూపించి సినిమా చూపిస్తున్నారు. వాళ్ళు దాడి చేసింది ఎవరు, గుండాలను తీసుకుపోయింది అనేది వైసీపీ ఆల్రెడీ సినిమా చూపించింది. సో వాటికి ఆన్సర్ చెప్పలేకపోవడంతో మేడం అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మేడం సినిమా చూపించారు. ఏమన్నా అడిగితే మీరు అడగవద్దు, నన్ను కూర్చోబెట్టి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని చెప్పి మేడం గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం. సో ఏదేమైనా అన్ని రకాలుగా మేడం గారు అయితే మళ్ళీ బుక్ అయ్యారు.